ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు, రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. 100 రకాల జబ్బులు లేవు, ఉన్నది ఒకటే జబ్బు, కణం తప్పు చేయటం. దానికి కారణాలు కూడా రెండే: అందాల్సిన పోషకాలు అందకపోవటం, అందకూడని విష పదార్థాలు మీ తిమిరి అందటం. D3 తక్కువ ఉంటే తక్కువ కాల్షియం బ్లడ్ లోకి వస్తుంది. కాంబినేషన్ లో చేస్తే ఆర్థోపెడిక్ ప్రాబ్లం, న్యూరలాజికల్ ప్రాబ్లం, నెఫ్రలాజికల్ ప్రాబ్లం, డెంటల్ ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం ఏమీ రావు. ఇండియా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. జీవితాంతం మందులు వాడాల్సిందే అంటారు. ఆ మందులు వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఏంటి? ఆహార విధానంలో మార్పులు చెప్పి, జీవన శైలిలో మార్పులు చెప్పి, వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ లో పెడితే 100 days లో ఖచ్చితంగా థైరాయిడ్ రివర్స్ అవుతుంది. PCOD యంగర్ జనరేషన్ లో వచ్చినప్పుడు ఏంటంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి హౌ టు అడ్రస్ ఇట్? మరి లేడీస్ కి మీసాలు అట్లా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. పురుగు మందులతో స్నానం చేసిన కూరగాయలు, ఇంజక్షన్లతో పెంచిన కోళ్లు, వాడిన నూనె మళ్ళీ వాడుతున్న విధానాన్ని, పొల్యూటెడ్ గా ఉన్న పరిస్థితిలో మన వైఆర్వి అబ్యూజింగ్ అవర్ బాడీ. ఈ జాగ్రత్తలు చెప్పడం సెల్ హెల్త్ యొక్క విశిష్టత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన బాడీ మొత్తంలో ఎన్ని సెల్స్ ఉంటాయి అంటే ఎన్ని కణాలు ఉంటాయి? అరౌండ్ ఒక 30 to 40 ట్రిలియన్ హ్యూమన్ సెల్స్ ఉంటాయి కదా. వాటిలో ఒక్క సెల్ డిస్టర్బ్ అయినా, ఒక్క సెల్ ఎఫెక్ట్ అయినా మనకు ఒక ఇల్నెస్ వస్తుంది. అంటే అది మైక్రో లెవెల్లో ఫీవర్ కానీ, లేదంటే ఇతర సిమ్టమ్స్ కానీ, మైక్రో లెవెల్లో చూసుకుంటే డయాబెటీస్ కానీ, బీపీ కానీ, PCOD, థైరాయిడ్, ఇలా. అంటే ఏది స్టార్ట్ అయినా ఫస్ట్ ఆ మైక్రో లెవెల్ అంటే సెల్ లెవెల్లోనే స్టార్ట్ అవుతుంది కదా. ఆ సెల్ లెవెల్లోనే, సెల్లార్ లెవెల్లోనే మనము క్యూర్ కూడా చేయాలి. సో క్యూర్ కన్నా ఎక్కువగా ప్రివెంటివ్ హెల్త్ మెజర్స్ పాటిస్తూ అందరికీ కూడా ప్రాపర్గా క్యూర్ చేస్తూ, ఇన్ఫాక్ట్ ప్రివెంట్ చేసేలాగా వీళ్ళ హెల్త్ కేర్ ఉంటుందన్నమాట. అదే వాళ్ళ సీక్రెట్. అదే సెల్ హెల్త్ క్లినిక్. న్యాచురల్ ప్రొడక్ట్స్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు సెల్ హెల్త్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ రవికుమార్ చింతా గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో. సో ప్రతిదీ కూడా సెల్యులార్ లెవెల్లో చూడాలి అంటే ఏదైనా స్టార్ట్ అయితే సెల్ లెవెల్లోనే డెఫినెట్లీ. అండ్ ఇట్స్ అ వెరీ యాక్చువల్లీ వెరీ ప్రాక్టికల్ అండ్ గ్రేట్ కాన్సెప్ట్ మీరు ఏదైతే చెప్తున్నారో దాని గురించి. సో అయితే ఏంటి సార్ సెల్ హెల్త్ క్లినిక్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు? సెల్ హెల్త్ క్లినిక్ పేరు పెడతమే ఉద్దేశం సెల్యులార్ లెవెల్లో ఉద్దేశించాలి, అడ్రస్ చేయాలి అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది సెల్ హెల్త్ క్లినిక్. బేసిక్గా హ్యూమన్ బాడీ, లేడీస్ హ్యూమన్ బాడీ 25 to 27 ట్రిలియన్. అంటే ట్రిలియన్ అంటే చాలా సింపుల్ అయిపోయింది. 25 నుంచి 27 లక్షల కోట్ల సెల్స్ అంటే. అదే మగవాళ్ళది అయితే ఇంకొక 10 లక్షల కోట్ల సెల్స్ ఎక్కువగా ఉంటాయి. నేను ఎప్పుడు నమ్మే సిద్ధాంతం ఏంటంటే 100 రకాల జబ్బులు లేవు, ఉన్నది ఒకటే జబ్బు, కణం తప్పు చేయటం, సెల్ మాల్ ఫంక్షన్. దానికి కారణాలు కూడా రెండే: అందాల్సిన పోషకాలు అందకపోవటం, అందకూడని విష పదార్థాలు మీ తిమిరి అందటం. డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ ఎప్పుడు నేను చెప్పే విధానం. సెల్ హెల్త్ క్లినిక్లో సెల్ తప్పు చేసిన సెల్ని రిపేర్ చేయాలంటే డెఫిషియన్సీని అడ్రస్ చేయాలి, టాక్సిసిటీని డీటాక్స్ చేయాలి. ఈ రెండు మెకానిజమ్స్ పాటించడం వలన సెల్ రిపేర్ జరుగుతుంది. ఈ రెండు ఆ రిపేర్ జరిగే స్థాయి దాటిపోయి ఉంటే 90% సెల్స్ బతికేది 90 నుంచి 100 రోజులే. ఒక్క నిమిషం నుంచి 100 రోజులే. ఆ 90 నుంచి 100 రోజుల పాటు వాటికి ఇంధనం అందనివ్వకుండా వాటిని పస్తు పెడితే ఇమ్యూనిటీ పడిపోయి చెడగొట్టలేక చస్తాయి. జనరల్ పబ్లిక్ అర్థమయ్యే విధానంగా చెప్తున్నాను. అదే సమయంలో ఆరోగ్యంగా మన కోసం పనిచేస్తున్న కణాలకి కావాల్సినంత ఇంధనం పుష్కలంగా అందిస్తూ ఉంటే అవి చేయాల్సిన పని సవ్యంగా చేసి చేస్తాయి. సెల్ డివిజన్ అనేది నిరంతర ప్రక్రియ. ఒక సెల్ 2గా డివైడ్ అవ్వటం, 100గా డివైడ్, అల్టిమేట్గా 100గా డివైడ్ అవ్వటం, ఇది నిరంతర ప్రక్రియ. అది 100 కాకుండా 1000గా డివైడ్ అయిన పరిస్థితులు వచ్చినప్పుడే సమస్యలు వస్తాయి. దాన్ని ఒక క్యాన్సర్ లాంటి సమస్యలు రావడానికి కూడా అవే కారణం అవుతాయి. సో ఆరోగ్యంగా సెల్స్ ఉండాలి, అనారోగ్యంగా ఉన్న సెల్స్ని బాగు చేయాలి. బాగు చేయలేకపోతే పస్తు పెట్టి చంపాలి, మన చంపక్కలు అవే చేస్తాయి అనే విధానంతో మొదలైంది సెల్ హెల్త్ క్లినిక్. సో ఇక్కడ న్యాచురోపతియా, హోమియోపతియా, ఆయుర్వేదమా, అల్లోపతియా అనే విధం కంటే ఓ రకంగా ఇది సెల్లోపతి లాగా మనం భావించాలి. సెల్యులార్ లెవెల్లో అడ్రస్ చేయటం అన్నప్పుడు ఇప్పుడు కొన్ని కోట్ల సెల్స్ కలిస్తే లివర్ అవుతాయి, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కలిపితే కిడ్నీ అవుతాయి, లంగ్ అవుతుంది, స్కిన్ అవుతుంది, ముక్కు అవుతుంది, నోరు అవుతుంది, జుట్టు అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సెల్స్ ఓన్లీ. ఆ సెల్స్ పనిచేయాలంటే మళ్ళీ దాంట్లో లోపల ఒక పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని ఉంటుంది, మైటోకాండ్రియా అంటాం. సో మైటోకాండ్రియా లెవెల్లో మనం అడ్రస్ చేయగలిగితే ఎటువంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చు. ఇందాక మీరు ఇంట్రడక్షన్లో అన్నప్పుడు క్యూర్ చేయగలుగుతారు
అనే పదం వాడారు. క్యూర్ అనే పదం భగవంతుడికి మాత్రమే చెందుతుంది. నేను క్యూర్ చేయగలను అనేవాడన్నా అంటే ఎదర్ హీఈస్ గాడ్ ఆర్ ఈజ్ ఎ స్టూపిడ్. ఓకే. కేర్ ఈజ్ ది అల్టిమేట్ థింగ్ యూ హ్యావ్ టు డూ. ప్రివెంటివ్ హెల్త్ కేర్. Right. ఎస్, డెఫినెట్లీ దట్ ఈస్ వాట్ అవర్ ఇనిషియేటివ్. మా మూలం కూడా అదే. ఓకే. రాకుండా చేయటం ఎలా? 42 రోజుల పాటు సంవత్సరానికి ఒక మండలం దీక్షలాగా మీరు ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా సెల్స్ని హెల్దీగా ఉంచుతూ డీటాక్స్ చేస్తూ డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేస్తే 90% సమస్యలు వచ్చే అవకాశం లేదు. ఓకే. ఒకవేళ సమస్యతో వచ్చారు, దాన్ని రివర్స్ చేయడానికి 100 నుంచి 110 రోజుల పాటు మన ప్రోగ్రామ్ని సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ అంటాం మనం. కార్బోహైడ్రేట్స్ని కట్ చేసి, సింపుల్ కార్బ్స్ని కట్ చేసి, ఏదైతే గ్లూకోజ్గా మారుతుందో కార్బోహైడ్రేట్, గ్లూకోజ్ మాల్ ఫంక్షన్ జరుగుతున్న కణాలకి ఆహారంగా ఉంటుంది కాబట్టి వాటికి ఇంధనం అందకుండా ఉండాలంటే గ్లూకోజ్ ఉన్న ఆహారం తగ్గించి ఓకే. హెల్దీ సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ బ్యాలెన్స్డ్ ప్రోటీన్ అండ్ రిచ్ ఫైబర్లో ఉంచి సప్లిమెంటరీ సపోర్ట్తో ఎటువంటి వ్యాధినైనా ఈజీగా అడ్రస్ చేయొచ్చు. ఓకే. ఎటువంటి వ్యాధినైనా అని ఎందుకన్నానంటే మా లెక్క ప్రకారం ఉన్నది ఒకటే వ్యాధి ఒకటే కాబట్టి ఈ డెఫిషియన్సీని అడ్రస్ చేయాలంటే ఏం చేయాలి? డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, మినరల్ డెఫిషియన్సీ ఉండొచ్చు, ఎంజైమ్ డెఫిషియన్సీ ఉండొచ్చు. మోస్ట్ పాపులర్ డెఫిషియన్సీ వాళ్ళు అందరూ చూస్తుంది D3 డెఫిషియన్సీ. ఆల్మోస్ట్ 90%కి ఆ డెఫిషియన్సీ ఉంటుంది. బట్ D3 ఒక్కటే వారానికి ఒకసారి 60,000 వాడేయండి అని బయట చెప్తున్న విధానానికి వ్యతిరేకంగా 60,000 వాడితే మీ బయోలాజికల్ రేంజ్ మాత్రం 30 నుంచి 130 దాకా ఉండాలని చెప్తున్నారు. వారానికి 60,000 వాడితే ఎప్పటికాడు 30 40 రావాలి, రావట్లేదు. కానీ దానికి మించి వాడితే టాక్సిక్ అంటున్నారు. మరి బాగా నొప్పులతో వెళ్తే 6 లక్షలు అయ్యి ఇంజక్షన్ ఎట్లా ఇస్తున్నారు? రైట్. మళ్ళీ వారం రోజుల్లోనే ఇంకొక 4 లక్షలు ఇస్తున్నారు కదా, అప్పుడు టాక్సిక్ అవ్వదా? సింథటిక్స్ కానీ డ్రగ్స్ కానీ వాడకుండా న్యాచురల్ హెర్బల్ లిచిన్ అనే హెర్బ్ నుంచి D3ని ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి K2 కాంబినేషన్లో పెడితే తప్పితే అది పనిచేయదు. ఓకే. కాల్షియంని స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జర్వ్ చేసుకుని బ్లడ్లోకి తీసుకురావటం D3 పని. D3 తక్కువ ఉంటే తక్కువ కాల్షియం బ్లడ్లోకి వస్తుంది. ఓకే. K2 అక్కడ అబ్జర్వ్ చేసిన కాల్షియంని నరాలకి, బొయికలకి, బోన్స్కి, పంటికి, బ్రెయిన్కి అందిస్తుంది. ఓకే. గుండె నాణాల్లో ఉన్న ప్లేక్స్ కూడా కడిగేస్తుంది. సో కాంబినేషన్లో చేస్తే రైట్. ఆర్థోపెడిక్ ప్రాబ్లం, న్యూరలాజికల్ ప్రాబ్లం, నెఫ్రలాజికల్ ప్రాబ్లం, డెంటల్ ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లం ఏమీ రావు. పైపెచ్చు గుండె నాణాల్లో ఉన్న ప్లేక్స్ని కూడా కడుగుతాం వల్ల కార్డియాలజీ ప్రాబ్లం కూడా రాదు. ఓకే. సింపుల్ సప్లిమెంట్ ద్వారా ఇన్ని సమస్యలు పరిష్కరించవచ్చు. అట్లాగే విటమిన్ సి, గట్ హెల్త్ ఈజ్ అవర్ కోర్ అడ్రస్ చేసే విషయం మేము. రైట్. గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్. సో గట్కి బ్రెయిన్కి మధ్యలో యాక్సెస్ క్లియారిటీ లేకుండా ఉండకుండా క్లియర్గా ఉండేటట్టు చేయటం, గట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్లో ఉండటం, వీటన్నిటిని కలిపి మనం ఒక ఎసెన్షియల్ కిట్ అని ఒకటి చెప్తాం సెల్ హెల్త్ క్లినిక్లో. సో ఈ ఎసెన్షియల్ కిట్తో ఒక 42 రోజులు మీరు ఆహార విధానంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేస్తే 90% సమస్యలు వస్తానికి అవకాశం లేదు. ఒకవేళ సమస్య వస్తే ఏం చేయాలనేది అప్పుడు ఇందాక మీకు అన్నట్టు 100 నుంచి 120 రోజులు ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది. రైట్. 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 సమస్య రాకుండా ఉండటం అనేది ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా మనం చూసుకోవాలి. అండ్ ఎవ్రీథింగ్, థైరాయిడ్ దగ్గర నుంచి ఫ్యాటీ లివర్ దగ్గర నుంచి ఆటోఇమ్యూన్ కండిషన్స్లో ఎక్కడ ప్రపంచంలో ఆటోఇమ్యూన్ కండిషన్స్కి ట్రీట్మెంట్ క్యూర్ లేదు అని అంటారు. ఆటోఇమ్యూన్ అంటే ఏంటి? మన రోగనిరోధక శక్తి, రోగనిరోధక కణాలు మన సొంత కణాల మీదే దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధులు. దానికి ఎల్లోపతి కానీ ఎవరైనా కానీ ఏం వాడతారు? ఆ ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఏదర్ స్టెరాయిడ్లు వాడో వాట్ ఎవర్ మెకానిజమ్స్ దే ఆర్ యూసింగ్. మనం రక్షించాల్సిన ఇమ్యూనిటీ మన మీద దాడి చేస్తుందంటే దానికి ఏదో కారణం ఉంటుంది కదా. దాన్ని తొక్కి పెడితే ఎంతకాలం తొక్కి పెట్టగలరు? 4 రోజులు తొక్కి పెట్టినట్టు ఉంటుంది, మళ్ళీ సప్రెస్ అయ్యి మళ్ళీ ఒక్కసారి ఫ్లేర్ అప్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి, ఆటోఇమ్యూన్ కండిషన్స్, సోరియాసిస్ లాంటివి వచ్చినప్పుడు 4 రోజులు బాగానే ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ సడన్గా విపరీతంగా పెరుగుతుంది. సో మా సెల్ హెల్త్ విధానం ఏంటి? ఆ ఇంబ్యాలెన్స్లో ఉన్న ఇమ్యూనిటీని ఎందుకు అలా ప్రవర్తిస్తుంది, రూట్ కాజ్ ఏంటి, మూలాల్లోకి వెళ్తే 70% ఇమ్యూన్ సెల్స్ ఉండేది గట్లో.
లార్జ్ ఇంటెస్టైన్. గట్ అంటే నోరు దగ్గర నుంచి యానస్ దాకా అంతా గట్టే, కానీ 70% ఈస్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఓకే. సో 70% ఇమ్యూనిటీ సెల్స్ ఉండేది గట్లో కాబట్టి గట్ బ్యాలెన్స్లో ఉండాలి. గట్ ఈస్ గోయింగ్ టు ట్రైన్ వాట్ టు అలౌ అండ్ వాట్ నాట్ టు అలౌ. సో ఎప్పుడైతే గట్ హెల్దీగా లేదో, డిస్బయాసిస్ అవుతుందో, అంటే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా, ఇప్పుడు మీరు 25 లక్షల కోట్ల కణాలతో తయారైతే అన్నే లక్షల కోట్ల కణాలు బ్యాక్టీరియా సెల్స్ని కూడా మీరు ఆతిథ్యం వహిస్తున్నారు. ఓకే. దాంట్లో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది, దాని బ్యాలెన్స్లో ఉంచాలి. ఆ బ్యాలెన్స్ తప్పిందంటే డిస్బయాసిస్ అంటాం, లీకీ గట్ అంటాం. అటువంటి పరిస్థితుల్లో ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అయ్యి సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోయి సొంత మనుషులనే శత్రువులుగా భావించి దాడి చేస్తాను. ఓకే. దానివల్ల వచ్చేది ఆటోఇమ్యూన్ కండిషన్. సో మనం అడ్రస్ చేయాల్సింది గట్ హెల్త్ని అక్కడ. సో అట్లా ఈ ఎసెన్షియల్ కిట్లో గట్ హెల్త్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అలాంగ్ విత్ D3K2. ఈ ఎసెన్షియల్ కిట్ని మేము ప్రతి ఒక్కళ్ళకి, వచ్చిన ప్రతి పేషెంట్ని ఎసెన్షియల్గా వాడమని చెప్తాం. రైట్, పేరులోనే ఉంది అసెన్షియల్ కిట్ అని చెప్పేసి. అంటే సార్ ఏంటి దాని ఇంపార్టెన్స్ అంత ఉందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ప్రివెంటివ్ హెల్త్ మెజర్సే మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు, క్యూర్ కన్నా కేర్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా. సో ఏంటి ఎసెన్షియల్ కిట్ ఇంపార్టెన్స్ ఏంటి? ఎనీ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీస్, మనుషుల్లో ఉండే జనరల్గా ఉండే డెఫిషియన్సీస్ని అడ్రస్ చేస్తాం. ఓకే. ఎదర్ ఇట్ ఈస్ మల్టీవిటమిన్ అవ్వచ్చు, D3K2 అవ్వచ్చు, C విటమిన్ అవ్వచ్చు, అల్కలైన్ మినరల్ డ్రాప్స్ అవ్వచ్చు, ఓకే, మన షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ అవ్వచ్చు, అండ్ గట్ క్లీన్ పౌడర్ అవ్వచ్చు, కలోంజీ అంటాం, బ్లాక్ సీడ్ ఆయిల్ ఆయిల్ క్యాప్సూల్స్ అవ్వచ్చు, అండ్ సీబక్తాన్ SBO అంటాం. సీబక్తాన్ ఈజ్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో లో ఆక్సిజన్ అందని ప్రదేశాల్లో పండే ఆ ఫ్రూట్, ఆ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసింది అంటాం. Omega-3 ఖచ్చితంగా ఉండేలా చేస్తాం. ఆల్ దీస్ కంబైన్ టుగెదర్ ఎసెన్షియల్ కిట్ ఏర్పాటు చేస్తాం. సో దట్ ఎనీ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీని మనం అడ్రస్ చేస్తున్నాం. మనిషికి రావాల్సిన అన్ని పోషకాలు అందేలాగా చేస్తూ, బాడీని డీటాక్స్ చేస్తూ, MCT మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అంటాం, MCT షార్ట్స్ని కూడా దాంట్లో కలిపి ఒక ఎసెన్షియల్ కిట్ తయారు చేసాం. దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేయడానికి కూడా ఎసెన్షియల్ కిట్ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ. ఓకే. రైట్ సార్. అండ్ ఆల్సో వాట్ అబౌట్ కోకోనట్ ఆయిల్ సార్? అంటే ఏంటి ఆ ఇంపార్టెన్స్ ఏంటి కోకోనట్ ఆయిల్ గురించి? స్పెషలీ దాని గురించి కూడా మ్యాండేటరీగా తీసుకుంటూ ఉంటారు పేషెంట్స్. అంటే ఏంటి ఆ డిఫరెన్స్? కోకోనట్ ఆయిల్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను ఎప్పుడు చెప్పలేదు. క్యాప్రిలిక్ మొనోలారిక్ యాసిడ్స్ అంటాం, దాంట్లో ఉన్న మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని. అది బ్రెయిన్ హెల్త్కి, బోన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి ఉపయోగపడుతుంది. ఆ 3 మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ డ్రింకింగ్ 100 grams 100 గ్రాములు తాగేయండి రోజుకి అని కొన్ని విధానాలు చెప్తున్నప్పటికీ, మేము దానిని ఆ ఎక్స్ట్రాక్ట్ని తీసుకుని MCT షార్ట్స్, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ షార్ట్స్గా పెట్టి ఒక 2 షార్ట్స్ 3 షార్ట్స్ కంటే ఎక్కువ తీసుకోవద్దు అన్నప్పుడు దే ఆర్ గెటింగ్ అబౌట్ 500 to 700 క్యాలరీస్ అక్కడే వచ్చేస్తుంది. సో 2000 క్యాలరీ డైట్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు 600 to 700 క్యాలరీస్ మనకి MCT షార్ట్స్ ద్వారా వచ్చేస్తుంటే, ప్రోటీన్ తీసుకుంటాం బ్యాలెన్స్డ్గా, అండ్ ఫైబర్ తీసుకుంటాం. అల్టిమేట్లీ వీఆర్ అరౌండ్ 1500 to 1600 కొద్దిగా డెఫిసిట్ ఉంచి క్యాలరీ మెయింటైన్ చేస్తాం. కాబట్టి దాంతోపాటు ఈ సప్లిమెంటరీ సపోర్ట్ ఉండటం వల్ల సెల్ హెల్త్ క్లినిక్లో ఇన్ని రిజల్ట్స్ రావడానికి కారణం అవుతుంది. ఇప్పుడు లేకపోతే అంత తేలిగ్గా, నిన్నగాక మొన్న ఢిల్లీలో రాజధానిలో 6 Sigma వాళ్ళు బెస్ట్ ఆయుష్ ఇంటిగ్రేటెడ్ మెడిసినల్ క్లినిక్ అనే అవార్డు మనకి ఇచ్చారంటే, 6 Sigma ఇస్ నాట్ ఎ స్మాల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఏ హాస్పిటల్ అప్రూవల్ కావాలన్నా, NIBH అప్రూవల్ కావాలంటే 6 Sigma ఇవ్వాలి, ఏ ల్యాబొరేటరీ అప్రూవల్ కావాలంటే 6 Sigma ఇవ్వాలి. అటువంటి మేజర్ సంస్థ నేవీ చీఫ్లు, ఆర్మీ చీఫ్లు దాంట్లో పాల్గొని మాకు అవార్డు ఇచ్చారు అంటే సెల్ హెల్త్ క్లినిక్లో ఆ దమ్ము ఉంది అనేది అర్థం చేసుకున్నారు. సెల్యులార్ లెవెల్లో ఆర్గన్ బేస్డ్గా కాకుండా సెల్యులార్ లెవెల్లో కరెక్షన్ చేయటం అత్యంత ఇంపార్టెంట్ అని మేము భావిస్తున్నాం. ఆ సిద్ధాంతాన్ని నమ్మి మాకు అవార్డు ఇచ్చారంటే మీ అర్థం అవుతుంది. ఓకే. బట్ టాకింగ్ అబౌట్ డయాబెటీస్ సార్, అంటే డయాబెటీస్ ఇప్పుడు మనకి సౌత్ ఇండియా అనేది క్యాపిటల్ అయిపోయింది, స్పెషలీ హైదరాబాద్. అంటే ఇంత ప్రివలెంట్గా ఉంది కదా డయాబెటీస్ కూడా. సో దానికి ఎలాంటి కేర్ మీరు అందిస్తారు? బేసిక్లీ ఇండియా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ లేని ఇల్లు లేదు. జీవితాంతం మందులు వాడాల్సిందే అంటారు. ఆ మందులు వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఏంటి,
ఫస్ట్ రెటీనా మీద ఎఫెక్ట్ పడుతుంది, దెన్ హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, దెన్ కిడ్నీ మీద పడుతుంది. కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యిందంటే దాన్ని సరి చేయటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో సికేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్కి వెళ్ళిందంటే వూండ్ హీలింగ్ ప్రాబ్లం వస్తుంది, గ్యాంగ్రీన్లు వస్తున్నాయి, ఏళ్ళు తీసేస్తారు, ఇవన్నీ కాకుండా న్యాచురల్గా మనం కంట్రోల్లో ఎట్లా ఉంచుకోవాలి అనేది సెల్ హెల్త్ విధానం. అది ఎట్లా, మనం తినే ఆహారం నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్గా మార్చి రక్త ప్రవాహంలోకి పంపిస్తుంది. మీ 25 లక్షల కోట్ల కణాలకి శక్తి కావాలి, అది గ్లూకోజ్ నుంచే తీసుకోవాలి. సో గ్లూకోజ్ని వాటంతటా అవి తీసుకోలేవు. సో ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ ఇన్సులిన్ అనే మదర్ ఫ్యాట్ని తయారు చేస్తుంది. ఆ ఇన్సులిన్ వచ్చి రక్తంలో ఉన్న గ్లూకోజ్ని సెల్స్ అన్నిటిలో నింపుతుంది. మీ సెల్స్ అన్ని నిండిపోయినాయి గ్లూకోజ్తో, ఇంకా రక్తంలో గ్లూకోజ్ మిగిలి ఉంది. అప్పుడు లివర్ని డైరెక్ట్ చేస్తే లివర్ దాన్ని ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చి, ఫ్యాట్ కింద మార్చి మన శరీరంలో ఉన్న ఎడిపోస్ టిష్యూస్ అంటాం, ఫ్యాట్ సెల్స్, వాటన్నిటిలో నింపుతుంది. మగవాళ్ళు ఎక్కువగా పొట్ట భాగంలో ఉంటుంది, ఆడవాళ్ళలో పొట్ట, సీటు, తైసు, చేతులు అన్ని చోట్ల ఉంటాయి. ఎప్పుడైతే ఎడిపోస్ టిష్యూస్ అన్నీ కూడా నిండిపోయిన తర్వాత ఇంకా బ్లడ్లో గ్లూకోజ్ మిగిలి ఉంటే ఇన్సులిన్కి ఏం చేయాలో తెలియదు. ఆ పరిస్థితినే టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఇన్సులిన్ ఉంది, గ్లూకోజ్ ఉంది రక్తంలో, బాడీ వాడుకోలేకపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి, మళ్ళీ బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? ట్యాబ్లెట్ అయినా ఇన్సులిన్ అయినా చెప్పేది వాళ్ళు మందులు జీవితాంతం వాడమని కదా. లోపల గ్లూకోజ్ ఉంది, ఇన్సులిన్ ఉంది, ఉపయోగించుకోలేకపోతుంది. మీరు బయట నుంచి మళ్ళీ గ్లూకోజ్ ఇస్తున్నారు, బయట నుంచి మళ్ళీ మీరు ఇన్సులిన్ ఇస్తున్నారు, ట్యాబ్లెట్ రూపంలోనో ఇన్సులిన్ రూపంలోనో. అట్లా కాకుండా మా సెల్ హెల్త్ విధానం ఏంటి, బయట నుంచి గ్లూకోజ్ ఉన్న ఆహారం ఇవ్వటం ఆపేయండి. మందులు వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇన్సులిన్ ఉంది లోపల, మీరు గ్లూకోజ్ పంపట్లేదు, ఇంక ఇన్సులిన్తో పని ఏంటి? సో కంప్లీట్గా మానేయచ్చా? లోపల సెల్స్లో ఉన్న గ్లూకోజ్ అంతా వాడేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాంక్రియాస్ గ్లూకాగాన్ అనే ఇంకో హార్మోన్ తయారు చేస్తే ఫ్యాట్గా కన్వర్ట్ అయిన దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఫ్యాటీ యాసిడ్స్ కింద లివర్ మళ్ళీ గ్లూకోనియోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా ఆ ఫ్యాట్ని మళ్ళీ గ్లూకోజ్గా మార్చి సెల్స్ని వాడుకోవడానికి ఇస్తుంది. మళ్ళీ ఇన్సులిన్ అట్ని సెల్స్లో నింపుతుంది. ఎప్పుడైతే ఎడిపోస్ టిష్యూస్లో ఉన్న ఫ్యాట్ అంతా గ్లూకోజ్గా మారిపోతుందో, అదంతా సెల్స్ వాడేసుకుంటాయో, ఆ తర్వాత రక్తంలో మిగిలిన గ్లూకోజ్ని వాడటం మొదలు పెడుతుందో, అప్పటిదాకా బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వద్దు అనేది మా విధానం. మందులు వాడాల్సిన అవసరం లేదు. డయాబెటిక్ ఎసెన్షియల్ కిట్లో ఉన్న సప్లిమెంట్స్తో పాటు ఆహార విధానంలో మార్పులు చేసుకుంటే ఎట్టి పరిస్థితిలో రాదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న కొంతమంది అడుగుతారు, తగ్గిపోయిన తర్వాత గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ GTT అంటారు, దీన్ని పాస్ అవ్వగలరా అని. ఖచ్చితంగా పాస్ అవుతారని గ్యారంటీ ఎవరు? విచక్షణతో మనం మెయింటైన్ చేసుకోగలగాలి, మందులు వాడాల్సిన అవసరం లేకుండా. ఒకసారి మీ పోస్ట్ ప్రాండియల్ కానీ ఫాస్టింగ్ గ్లూకోజ్ కానీ నార్మల్కి వచ్చేసిన తర్వాత 3 months ర్యాండమ్ యావరేజ్ HbA1c అంటాం, అది కూడా నార్మల్కి వచ్చేసిన తర్వాత 100 daysకి ఒకసారి 100 days విచక్షణతో ఉండండి. 21 రోజులు మళ్ళీ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండండి 1 సంవత్సరం పాటు. తర్వాత 6 నెలలకు ఒకసారి 21 రోజులు జీవితాంతం మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా పొరపాటున తప్పు చేశారా, ఫంక్షన్కి వెళ్ళారా, పార్టీకి వెళ్ళారా, తినేశారా, ఎక్సెస్ చేశారా, 4-5 రోజులు మళ్ళీ కడుపు యూ హ్యావ్ టు మెయింటైన్ చేసుకోండి. మీకు ఆల్రెడీ 100 రోజుల అనుభవం ఉంది కదా మెయింటైన్ చేయడం ఎలాగో. సో దిస్ ఇస్ ఓన్లీ మెయింటెనెన్స్ వితౌట్ మెడిసిన్స్. దట్ డజంట్ మీన్ జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం లేదు కదా, సైడ్ ఎఫెక్ట్లు ఉండే అవకాశం లేదు కదా. బట్ మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఒకసారి అటాక్ అయిన తర్వాత దాని నుంచి బయటపడాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. అండ్ ఇప్పుడున్న ఫీమేల్స్లో మేజర్ కన్సర్న్ వచ్చేసి PCOD ఆర్ థైరాయిడ్. సో అది టీనేజ్లో అటాక్ అవుతుందా, లేదంటే 30s, 40s, ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది, అది మైల్డ్గా కానీ ఏదన్నా. అంటే ఈ లెవెల్లో వస్తుంది కదా సార్ ఇలాంటివి. సో మీ సెల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఎలా క్యూర్ చేస్తున్నారు వీటికి? ఇప్పుడు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ వలన అధిక బరువు వస్తున్నారు. జనరల్గా ఓవర్ ఈటింగ్ వలన వచ్చే అధిక బరువు వేరు, థైరాయిడ్ వలన వచ్చే ఒబెసిటీ వేరు. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్ని మనం ఎట్లా పరిష్కరిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ సెల్ హెల్త్ క్లినిక్లో మా విధానం ఏంటి? ఇక్కడ థైరాయిడ్లో ఏముంటాయి? T3, T4, TSH. T4 అంటే థైరాక్సినైన్, ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. T3 ట్రైఐడోథైరోనైన్, అది యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. అది మన ఇక్కడ యాడమ్ యాపిల్ లాగా ఉంటుంది, బటర్ఫ్లై షేప్లో, దాన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటాం. T4, T3గా కన్వర్ట్ అవ్వాలంటే ఎక్కువగా 20% గట్లోనో పెరిఫెరల్ టిష్యూస్లోనో కన్వర్ట్ అవుతుంది. అది బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇస్తే తప్పితే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తయారవుతుంది.
అది ఎక్సెస్ సిగ్నల్ ఇస్తే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, తక్కువ సిగ్నల్ ఇస్తే తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. టీఎస్హెచ్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో హైపోథైరాయిడ్ అంటాం, తక్కువ ఉంటే హైపర్ థైరాయిడ్ అంటాం. తక్కువ ఉందంటే అది హషిమోటో థైరాయిడైటిస్ లాంటి ఆటోఇమ్యూన్ కండిషన్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ కన్వర్షన్ సరిగా జరగాలంటే ఏం చేయాలి? T4 T3గా కన్వర్ట్ అవ్వాలంటే, బ్యాలెన్స్డ్ ప్రొడక్షన్ ఆఫ్ టీఎస్హెచ్ జరగాలంటే ఏం చేయాలి? ఇది అర్థం చేసుకున్నప్పుడు బేసిక్గా ఫంక్షన్ తక్కువ అవుతుందంటే ఏదర్ సిలీనియం, జింక్ ఆర్ ఐరన్ డెఫిషియన్సీ బాడీలో ఉంటే ఈ కన్వర్షన్స్, ఈ ఫంక్షనింగ్, హార్మోన్ ఫంక్షనింగ్ సరిగా జరగదు. వాటిని అడ్రస్ చేస్తూ సప్లిమెంటరీ సపోర్ట్ ఇచ్చి, ఆహార విధానంలో మార్పులు చెప్పి, జీవనశైలిలో మార్పులు చెప్పి, వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చి ప్రోగ్రాంలో పెడితే 100 డేస్లో ఖచ్చితంగా థైరాయిడ్ రివర్స్ అవుతుంది. ఓకే. అండ్ పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగవచ్చు, పీసీఓడి అవ్వచ్చు, పీసీఓఎస్ అవ్వచ్చు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అవ్వచ్చు, డిసీజ్ అవ్వచ్చు. డిసీజ్ ఇంకొక రకంగా అడ్రస్ చేయడం తేలిక, సిండ్రోమ్ ఈజ్ మోర్ టఫర్ థింగ్ టు అడ్రస్. పీసీఓడి యంగర్ జనరేషన్లో వచ్చినప్పుడు ఏంటంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి హౌ టు అడ్రస్ ఇట్. సెటావరీ లాంటి సప్లిమెంటరీ సపోర్ట్లు ఖచ్చితంగా వాడతాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హౌ బయో అవైలబుల్ అవర్ సప్లిమెంట్స్ ఆర్. ఇవాళ సెల్ హెల్త్ క్లినిక్లో సప్లిమెంటరీ సపోర్ట్కి ఎంత ఆధారణ దొరుకుతుంది అంటే, ద టెక్నాలజీ వి యూస్, రీసెర్చ్ టీమ్, సైంటిస్టులు పెడతాం. సప్లిమెంట్ అంటే అందరికి చాలా చిన్న చూపు జనరల్గా, అదే ఫుడ్ సప్లిమెంటే కదా అనే, దట్స్ హౌ దే లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు ఎందుకు అంత ఇంపార్టెన్స్ తీసుకొస్తున్నాము? ఇప్పుడు కుర్కుమిన్ ఉంది, పసుపు నుంచి వస్తుంది ఎక్స్ట్రాక్ట్. ఇట్స్ నాట్ ఫ్యాట్ సాల్యుబుల్, మరి అది ఎట్లా ఓపెన్ చేస్తుంది? పెప్పరైన్ యాడ్ చేస్తే కొంతవరకు బయోవబుల్ అవుతుంది. దెన్ మేక్ ఇట్ మోర్ లైపోజోమల్ టెక్నాలజీ వచ్చింది, యాక్వియస్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ వచ్చింది, నానో టెక్నాలజీ వచ్చింది. వీటన్నిటిని వాడి వి మేక్ ఇట్ మోర్ బయో అవైలబుల్. ఇప్పుడు సెటావరీ సప్లిమెంట్ని వాడటం వలన పీసీఓడి ప్రాబ్లంకి ఉపయోగపడుతుందని ఎంతమందికి తెలుసు? ఇటువంటి సప్లిమెంటరీ సపోర్ట్తో ఆహార విధానాల మార్పులు చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏఎంహెచ్ లెవెల్స్ కానీ, టెస్టోస్టెరాన్ లెవెల్స్ కానీ, మీరు చూస్తుంటారు కొంతమంది లేడీస్కి మీసాలు అట్లా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, దిస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండటం వల్ల సెల్ హెల్త్ క్లినిక్లో పీసీఓఎస్ ప్రాబ్లం నుంచి, పీసీఓడి ప్రాబ్లం నుంచి, థైరాయిడ్ ప్రాబ్లం నుంచి కూడా చాలా అవలేలుగా పరిష్కరించబడుతుంది. ఓకే. సో మార్కెట్లో చూస్తే ఎవరికి వాళ్ళు మేమే బెస్ట్ సప్లిమెంట్స్ ఇస్తాము ఆర్ మెడిసిన్ ఇస్తాము అని చెప్పేసి అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటారు. సో సెల్ హెల్త్ క్లినిక్ ఇచ్చే సప్లిమెంట్స్ ది బెస్ట్ అని చెప్పేసి ఎలా నమ్మాలి? అండ్ ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏం చెప్తారు సార్? 5 సంవత్సరాలుగా 88,000 మంది పేషెంట్స్ని మేము అడ్రస్ చేశాం. ఈ 88,000 మందిని అడ్రస్ చేయడం అనేది ఒక ఫస్ట్ ల్యాండ్ మార్క్ ఫర్ ఏ న్యాచురోపతి క్లినిక్. ఓకే. ఫర్గెట్ అబౌట్ అల్లోపతి. అండ్ సిమ్టమ్ అడ్రస్సింగ్ మెకానిజం ఏంటి? అల్లోపతి. అల్లో అంటే సిమ్టమ్, పతి అంటే డిజార్డర్. సో సిమ్టమ్ డిజార్డర్ని అడ్రస్ చేస్తాం. వరకు వాళ్ళకి చాలా క్లియర్గా ఉన్నారు. బట్ ఎమర్జెన్సీకి అల్లోపతి దైవం, ఎవరు ఏమి చేయలేరు, దే ఆర్ గాడ్స్. ఇక్కడ మేము సిమ్టమ్ అడ్రస్ చేయకుండా రూట్ కాజ్ని అడ్రస్ చేస్తానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్టు వాడటం వల్ల ఇంతమంది 88,000 మంది వచ్చారంటే వెరీ సూన్ వీఆర్ రీచింగ్ 1 lakh. కాబట్టి డెఫినెట్గా రిజల్ట్స్ ఆర్ స్పీకింగ్. లేకపోతే ఇంత ఆదరణ రాదు కదా. ఇవాళ సెల్ హెల్త్ అనగానే సప్లిమెంట్సే గుర్తొస్తాయి. ఏ డైటు, ఆ డైటా, ఈ డైటా అనేవాడు గుర్తురాదు. ఆహార విధానంలో మార్పులు ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటాం. కరెక్షన్స్, న్యూట్రిషనల్ కరెక్షన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ప్లస్ సప్లిమెంటరీ సపోర్ట్ ఈజ్ ది మన సీక్రెట్ ఆఫ్ అవర్ సెల్ హెల్త్ మెకానిజం. అండ్ మైటోకాండ్రియా మీకు గుర్తుండటం, చిన్నప్పుడు మైటోకాండ్రియా బొమ్మకి 5 మార్కులు ఇచ్చేవారు వేస్తే. అసలు మైటోకాండ్రియా అంటే ఏంటి అనేది వాళ్ళు ఎంతమందికి గుర్తుంది? అసలు సెల్ అనేది ఎవరికి పట్టించుకోరు. లివరా, కిడ్నీయా, స్కిన్నా, లంగా అని చూస్తున్నారు కానీ సెల్ అనే పదం మర్చిపోయారు అందరం చిన్నప్పుడు చదువుకుంది. సో సెల్ నడిపించేది లోపల ఉన్న పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా లెవెల్లోకి వెళ్ళి మేము అడ్రస్ చేస్తున్నప్పుడు రిజల్ట్స్ ఎందుకు రావు? అండ్ మెయింటైన్ చేసుకోవడం అనేది మనం చేసుకోవాల్సిన బాధ్యత. అందుకనే కేర్ అనేది 1000% సెల్ హెల్త్ దగ్గర ఉంది. క్యూర్ అనేది ఆ పదం వాడకూడదు. యాజ్ పర్ లా ఆల్సో వీ షుడ్ నాట్ యూజ్ ఇట్. అది దేవుడి మీద ఆధారపడి ఉంటుంది. తగ్గించి మేనేజ్ చేసిన తర్వాత మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. క్యూర్ అనేది జనరల్లీ వాడుతూ ఉంటారు కదా, వాడకూడదు. మనం మెయింటైన్ చేసుకోవటం, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బాడీ. వీ కాంట్ టేక్ క్యూర్ ఆఫ్ ద బాడీ. తగ్గించటం మన చేతిలో ఉంది, తగ్గిన దాన్ని మెయింటైన్ చేసుకోవటం మీ చేతిలో ఉంటుంది. మళ్ళీ మీరు విచక్షణ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మళ్ళీ వస్తాయి.
సో విచక్షణతో మీ జీవితాన్ని నడుపుతూ అప్పుడప్పుడు కడుపు కట్టుకోకుండా కావాల్సినట్టు విధానంగా మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ గడ్డి తినకుండా జంక్ తినకుండా రోడ్లమ్మట కాకనూనెలో ఈత కొట్టించే బజ్జీలు పునుగులు తినకుండా హ్యాపీగా హెల్దీగా ఉండే ఫుడ్ తీసుకుంటూ రిఫైన్డ్ ఆయిల్ వాడకుండా గానుగ నూనెలు వాడుకుంటూ డీప్ ఫ్రైస్ చేయకుండా ఇటువంటి చిన్న చిన్న మార్పులే మేము ఆహార విధానంలో మార్పులు చెప్పేది. ఇవాళ ద మోస్ట్ ఇన్ఫ్లేమబుల్ కార్బ్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద ప్లానెట్, మాల్టోడెక్స్ట్రిన్ అంటాం. ఓకే. అది ఇండస్ట్రియల్ స్టార్చ్ బేసిక్గా కార్న్ నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీకి న్యూస్ పేపర్ ఇండస్ట్రీ వాడతారు. దాన్ని తీసుకొచ్చి టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడం కోసం అండ్ షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం ఫుడ్ ఇండస్ట్రీలో వాడేస్తున్నారు. ఓకే. దానివల్ల ఎంత అనర్థం జరుగుతుంది. పలానా చోటకు వెళ్తే ఆ పలానా బిర్యానీ తింటేనే అద్భుతంగా ఉంటుంది, మన ఇంట్లో బిర్యానీ నచ్చదు అంటే వాడి దగ్గర ఆ మాల్టోడెక్స్ట్రిన్ ఎన్హాన్సర్ పెట్టాడు కాబట్టి ఆ టేస్ట్ నచ్చుతుంది, నువ్వు ప్రతిసారి అక్కడికే వెళ్తున్నావు. సో టుడే పురుగు మందులతో స్నానం చేసిన కూరగాయలు, ఇంజక్షన్లతో పెంచిన కోళ్ళు, వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడుతున్న విధానాలని, ఇటువంటి పరిస్థితులు పొల్యూటెడ్గా ఉన్న పరిస్థితిలో మన వైఆర్వి అబ్యూజింగ్ అవర్ బాడీ. ఈ జాగ్రత్తలు చెప్పడం సెల్ హెల్త్ యొక్క విశిష్టత. ఓకే. ఐ థింక్ దట్స్ అ రైట్ వే టు అడ్రస్ అబ్యూజింగ్ అవర్ బాడీ. అంటే ఇప్పుడు ఇవన్నీ తింటూ కూడా నేను చాలా బాగున్నాను, నాకు ఏ ఇష్యూస్ లేవు, ఏది కొత్తగా ఏదైనా రోగాలు వస్తున్నా కూడా మాకేం సంబంధం లేదు, మాకు రావులే అలా అనుకుంటూ ఉంటాం కదా. బట్ ఏదో ఒక లెవెల్లో, మైక్రో లెవెల్లో, మీరు అన్నట్టుగా సెల్ ఇస్ ద బేసిక్ యూనిట్, ఆ లెవెల్లోనే మనకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది, కానీ అది బయటపడదు. సో దాన్ని ఎలా కనిపెడతారు మరి? బయట పడకపోవటం అనేది టెంపరీ. అల్టిమేట్గా నువ్వు తింటున్న జంక్ ఫుడ్ వలన యువర్ బాడీ ఈజ్ గెటింగ్ అబ్యూస్డ్ అండ్ యువర్ గట్ ఈస్ గోయింగ్ టు షౌట్, అది నా వల్ల కాదురా ఇంకా లోడ్ బాకరా అంటుంది. కొంతవరకు అడ్జస్ట్ చేసుకోండి, సరే కానీ చూస్తాలే వాళ్ళకి. నువ్వు కంటిన్యూస్గా అబ్యూస్ చేస్తుంటే గట్టి చేతులు ఎత్తేస్తుంది. అది చేతులు ఎత్తేసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి మీరు వస్తారు, మళ్ళీ మేము 100-120 రోజులు బాగు చేయాలి. మీకు అసలు అంత టైం లేదు కదా. సిమ్టమ్ అప్పటికప్పుడు పరిష్కరించబడాలి. మీ పరిగి పందాల్లో మీరు ఉండాలి, మీ సంపాదనలో మీరు ఉండాలి, మీ గడ్డి మీరు తింటూనే ఉండాలి. అదే అందుకే అలోపతి ఈజ్ బికమింగ్ పాపులర్. ఆ నిమిషానికి నొప్పి తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, వేసేసుకుంటారు, పని చేసేస్తున్నారు. మా దగ్గరికి వస్తే రూట్ కాజ్ని అడ్రస్ చేయడానికి కనీసం 40 రోజులు పడుతుంది, అవసరమైతే 100 రోజులు పడుతుంది. అంత సమయం ఇవ్వగలిగితే శరీరాన్ని మీరు మించిన లైఫ్ పార్ట్నర్ లేరు అని మీరు భావించగలిగితే, ఇప్పుడు ఎవరినైనా మీ లైఫ్ పార్ట్నర్ ఎవరంటే మీ భర్త పేరో భార్య పేరో చెప్పేస్తున్నారు. అవర్ బాడీ ఈజ్ అవర్ లైఫ్ పార్ట్నర్. మనం పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఉండేది మనతో పాటు ఉండేది బాడీయే. దాన్ని మీరు సరిగ్గా చూసుకుంటే అది మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటుంది. ఇదే సింపుల్ లాజిక్ సెల్ హెల్త్ క్లినిక్లో మేము చెప్పే విధానం. ఓకే సార్, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా లేదంటే థైరాయిడ్ లెవెల్స్లో డిఫరెన్సెస్ కనిపించినా కూడా, ఆర్ డయాబెటీస్ నంబర్స్ HbA1c అవన్నీ చూసినా కూడా నార్మలీ మాకు సర్జరీ అంటే హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఏదో ఒక రూపంలో సర్జరీ చేయాలి అని అంటారు. అలా కాకుండా రివర్స్ చేసుకోవాలి అంటే మీ దగ్గర ఎలాంటి క్యూర్ ఉంది దానికి? కిడ్నీలో స్టోన్స్ మీద ఎత్తింది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు మీరు జనరల్గా రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు తాగుతారు అని అడిగారంటే ఏం చెప్తారు? ఆడవాళ్ళు నాకు తెలిసి 1-2 లీటర్లు తాగుతారే గగనం. బయటికి వెళ్తున్నారు అంటే ఆ తాగే లీటర్ కూడా తాగట్లేదు. ఏ వాష్రూమ్ దొరుకుతుందా లేదో, ఎందుకు వచ్చింది అని. 4 లీటర్లు నీళ్లు తాగకపోతే కిడ్నీ ప్రాసెస్ చేసి దాన్ని క్రియాటినిన్ మలినాల్ని ప్రాసెస్ చేసి బయటికి పంపాలి కదా. దానికి కావాల్సినంత హైడ్రేషన్ మనం ఇవ్వాలి కదా. హైడ్రేటెడ్గా ఉంచుతూ, అన్లెస్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ లాగా మారకముందే హైడ్రేటెడ్గా ఉంచుతూ సప్లిమెంటరీ సపోర్ట్తో కిడ్నీలో స్టోన్స్ అవలీలగా బయటకు వచ్చేస్తాం చాలా తేలిగ్గా. మనం చూసాం చాలా కేసెస్లో. సైజ్ ఆఫ్ ద స్టోన్ ముందు స్లోగా తగ్గుతూ వస్తుంది. 3వ నెల వచ్చేటప్పటికి 100వ రోజు వచ్చేటప్పటికి ఆ స్టోన్ కూడా బయటకు వచ్చేస్తుంది. లేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సర్జరీ చేస్తాం, లాప్రోస్కోపిక్ చేస్తాం, ఆ స్టోన్ తీసేస్తాం. అసలు కత్తి పట్టుకోవడం అనే దాన్ని అల్టిమేట్గా దాన్ని ఎక్కడో ఉంచాలి. వీ షుడ్ నాట్ గో టు దట్ ఎక్స్టెంట్ అనేది సెల్ హెల్త్ విధానం. తప్పనిసరి పరిస్థితుల్లో ఎట్లాగో అలోపతికి వెళ్తారు, మీరు సర్జరీలు చేయించుకుంటారు. అక్కడికి వెళ్లకుండా ఆపటం మా ఉద్దేశం. అంటే వాళ్ళకి మీద వ్యతిరేకత కాదు, అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రానివ్వకుండా మనం ప్రివెంటివ్ లెవెల్లోనే మనం మేనేజ్ చేయగలిగితే పేషెంట్స్. ఇవాళ ఎంతమంది వాకిన్స్ మాకు ఎందుకు వస్తున్నారు? బికాస్ న్యాచురల్లీ సప్లిమెంటరీ సపోర్ట్తో పాటు న్యాచురల్లీ తగ్గుతున్నాయి. కిడ్నీలో స్టోన్స్ చాలా తేలిగ్గా తగ్గిపోతున్నాయి, బయటకు వచ్చేస్తున్నాయి. బికాస్ యూఆర్ గెటింగ్ హైడ్రేటెడ్ ఫస్ట్.
అండ్ సప్లిమెంటరీ సపోర్ట్ ఉంటుంది. డెఫిషియన్సీస్ని అడ్రస్ చేస్తున్నాం, బాడీని డీటాక్స్ చేస్తున్నాం, క్రియాటిన్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. స్టోన్స్ ఆటోమేటిక్గా కరిగిపోతే బయటకు వచ్చేస్తాయి. దట్స్ వెరీ ఈజీ థింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ సెల్ హెల్త్ క్లినిక్. కిడ్నీలో స్టోన్స్ అనేది చాలా ఈజీగా అడ్రస్ చేయొచ్చు వితౌట్ ఎనీ సర్జికల్ రిక్వైర్మెంట్. రైట్ సార్. ఐ థింక్ ఇప్పుడు ఉన్న కరెంట్ క్రానిక్ డిసీజెస్ గురించి ఇంకా చాలా మాట్లాడాలి మీతో. లైక్ డయాబెటీస్ గురించి కానీ, అగైన్ కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా చాలా రకాలు ఉంటాయి అండ్ ఫీమేల్ రిలేటెడ్గా కూడా మాట్లాడాలి. సో వీటన్నిటి గురించి ఐ థింక్ వీ నీడ్ అన్ అదర్ ఎపిసోడ్. అండ్ దీంట్లో అయితే ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. థ్యాంక్ యూ. రైట్. సో మన సెల్ని డీటాక్స్ చేయాలి అని అనుకున్న న్యాచురల్ పద్ధతిలో మనము డిసీజ్ని క్యూర్ చేసుకోవాలి అనుకుంటే, అగైన్ మళ్ళీ క్యూర్ అనేది క్రాస్ చేసుకోండి, ఇక్కడ కేర్ అనేది వీళ్ళు అందిస్తారు. ప్రివెంటివ్ హెల్త్ మెజర్స్కి మేజర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి వెంటనే కాల్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.